మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. తొలినాళ్ళ నుండి సుమన్ టీవీ మాకు నిజంగా మా గొంతును వినిపిస్తూ ఉంది. మేము ఏ కార్యక్రమం చేసినా సుమన్ టీవీ మాతో పాటు ఉంటున్నది. అందుకే ప్రత్యేకంగా నేను సుమన్ టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మాకు ఇనిషియేషన్ తీసుకొని ముందుకు పంపించినటువంటి నిరుపమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా సహారా బాధితుల గొంతుకను ఇంతవరకు కూడా వినిపించడానికి ఎందుకో మీడియా సుముఖంగా లేదు. మరి మీడియా ప్రముఖులు ముందుకు రావాలి, నేషనల్ మీడియా. ఎందుకంటే ఇది పేదవాడి బాధ, పేదవాడి ఆవేదన. సహారా బాధితులు దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఉన్నారు. సహారా చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. తప్పిదాలు ఇన్ ద సెన్స్, సహారా ఒక స్కీమ్లో నుండి ఇంకో స్కీమ్లోకి కన్వర్షన్ చేస్తూ డబ్బులు ఇచ్చినామని ఇటు ప్రభుత్వాలను అటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించినాయి. ఇందులో భాగంగానే మేము గత 4-5 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాము. దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, ఢిల్లీ మహానగరం మొదలుకొని అన్ని పట్టణాలను సందర్శిస్తూ అక్కడ మా నిరసనను తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో కూడా మేము మన నిరసనలు తెలియజేయడం జరిగింది. పలుమార్లు ఆ నిరసనలతో పాటు మేము ఆమరణ నిరాహార దీక్షలు ఈ విధంగా పలుమార్లు మా గళాన్ని మేము వినిపించడం జరిగింది. కానీ ఏ నాయకులు కూడా మా గొంతును వినట్లేదు, మా బాధను వినట్లేదు, మా పక్షాన నిలబడ్డాము, మేము ఉన్నామని చెప్పట్లేదు. ఇటు కాంగ్రెస్ మొదలుకోను అటు బీజేపీ వరకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ కనుసొన్నల్లోనే సహారా నడుస్తున్నది, బీజేపీ జేబు సంస్థగా సహారా నడుస్తున్నది. కాబట్టి మేము బీజేపీ నాయకులైనటువంటి అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారిని కావచ్చు అభ్యర్థిస్తున్నాము. అయ్యా, సహారాకు మీరు సపోర్ట్ ఇచ్చడం మానుకొని పేదల పక్షాన, ఎందుకంటే మేము ఓటిస్తే మీరు గెలిచినారు. ఒక సహారా వాడి ఒక్కడి ఓటు వల్లనే మీరు ఈరోజు గద్దె మీద కూర్చోలేదు. పేద ప్రజల ఓటుతో మీరు గద్దెనెక్కినారు. కాబట్టి పేదల పక్షాన మీరు నిలబడాలి, పేదలకు మీరు న్యాయం జరగాలి. దానికి ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ వారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. కానీ మా అభ్యర్థనను ఎవరు కూడా వినట్లేదు. అందరూ తిరస్కరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఫలితంగా ఎంతోమంది అసూలు బాసినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఒకే ఒక మహనీయుడు సుధామ ప్రసాద్ గారి రూపంలో ఈరోజు మా ముందుకు రావడం జరిగింది. సుధామ గారు, నేనున్నాను, నా చివరి రక్తపు పొట్టు వరకు నేను మీకోసం పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. సుధామ గారు బీహార్, మహారాష్ట్రలోని ఆరా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక ఎంపీగా ఉండి ఈరోజు మాకు సపోర్ట్ చేసి, నేనే కాదు మిగతా పార్లమెంటరీలతో కూడా నేను చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా నేను మీకు సహాయం చేయడానికి ముందుకు తీసుకొస్తాను రేపు 25వ తేదీ లోపల అని చెప్పారు. దీనికోసమని సుధమ్మ గారు చెప్పింది ఏంటంటే, ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసుకోండి భారతదేశంలో. ఆ భారతదేశంలోని కమిటీ ద్వారా పేమెంట్లు అనేవి ఈ కమిటీ ద్వారానే, రేపు కమిటీ నిఘాలోనే జరగాలి అని చెప్పడం జరుగుతున్నది. చాలా గొప్ప విషయం అండి భవిష్యత్తులో. ఎందుకంటే ఏజెంటే కస్టమర్ ద్వారా, ఖాతాదారుడి ద్వారా ఏజెంటు డబ్బులు తీసుకెళ్లాడు, సంస్థ కట్టాడు. మరి తిరిగి ఆ ఏజెంట్ ద్వారానే ఆ డబ్బులు కనుక తిరిగి ఆ ఖాతాదారుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నిజంగా అప్పుడు ఖాతాదారుడు హ్యాపీగా ఉంటాడు, ఏజెంట్కి కూడా ఒక క్రెడిబిలిటీగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఒక భారతదేశపు, అంటే ఒక జాతీయ స్థాయిలో ఒక నిఘా కమిటీని ఏర్పాటు చేయబోతున్నాము. అందులో దక్షిణ భారతదేశం నుండే అది నాంది పలకడము మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అది మేమే దానికి ఆద్యం పోసినాము, మేమే దాని తొలి ముందు వరుసలో మేము ఉన్నాం. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశపు నిఘా కమిటీ ద్వారా రేపు పేమెంట్లు జరగబోతున్నాయి. దాన్ని చట్టసభల్లో మేము ప్రశ్నించబోతున్నాం. సుమన్ టీవీ వారికి నమస్కారం. ఈ సహారా సంస్థ గత 36 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేసింది. ఈ 12 ఏళ్లలో చెల్లింపులు చేయకపోవడం వల్ల 7,474 మంది చనిపోయారు. వాళ్ళ తాలూకా జీవనం తాలూకా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో మేము బీహార్ ఎంపీ సుధామ ప్రసాద్ గారి ద్వారా పార్లమెంట్లో చర్చ జరపమని కోరాం. మిగతా ఎంపీలు, మిగతా పార్టీల వారిని కలుపుకొని అతను ఈ సమస్యపై పోరాటం చేసి అనా పైసలతో సహా పూర్తి స్థాయి చెల్లింపులు సహారా ఖాతాదారులకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పెట్టిన పోర్టల్ అయితే మాకు వద్దు. పోర్టల్ పూర్తిగా లాబీయిస్టం కాబట్టి పూర్తిగా జాతీయ బ్యాంకుల ద్వారా కానీ, దక్షిణ భారత కమిటీల ద్వారా కానీ పేమెంట్లు చేయాలని సహారా సంస్థను కోరుతున్నాం. దీన్నే పార్లమెంట్లో వినిపించి చట్టం చేయాలని సుధామ ప్రసాద్ గారిని కోరడం అయింది. సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. నా పేరు సత్యరాజు, శ్రీకాకుళం నుండి రావడం జరిగింది. మై హంబుల్ రిక్వెస్ట్, మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి ఎంపీ, ముఖ్యమంత్రి వరకు కూడా మేము సహారా సమస్య వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ఈ సహారా సమస్య ఏంటి అని
ఈ రోజు వరకు పార్లమెంట్లో మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ మిగతా తెలంగాణ ఉన్న ఎంపీలు కానీ ఇంతవరకు ప్రశ్నించలేదు. ఒకే ఒక గొంతు బీహార్ నుండి సుధామా ప్రసాద్ ఎంపీ గారు ముందుకొచ్చి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు సహారా సంస్థ తీసుకుంది. ఇంతవరకు వాళ్ళకి పేమెంట్స్ చేయడం లేదు. దయచేసి మా తరపున ప్రజల తరపున మీరు పార్లమెంట్లో గొంతు వినిపించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరెవరైతే ఎంపీలు ఉన్నారో మీరందరూ దీనిపైన చర్చించి రాబోయే సెషన్లో మాకు న్యాయం చేసి మాకు ప్రతి పైసా ఖాతాదారుడికి ఇప్పిస్తారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు నర్సయ్య, ఆరంభూర్ బ్రాంచ్ మాది. మేము ఇందులో 15 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాము. ఇలా డబ్బులు రాక అందరు బాధలో ఉన్నారు. ప్రభుత్వం చర్య తీసుకుని తొందరగా డబ్బులు ఇప్పించాలని ఈ పేద ప్రజలకు బాధతో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న చదువుల కోసము దేనికోసము దాచుకున్నారు డబ్బులు. ఇలా పెళ్లిళ్ళ కోసము ఇల్లు కట్టుకోవడానికి కోసం ఏదైనా అందుతలేవు. ఒక్కళ్ళు సుఖం ఒక్కొక్కళ్ళ ముఖాలు చూస్తే దొంగసాటుగా తిరగవలసిన పరిస్థితి వస్తున్నారు ఏజెంట్లు. యాదగిరిగుట్టలో సుధామా ప్రసాద్ గారు బీహార్ రాష్ట్రంలోని ఆరా నియోజకవర్గ ఎంపీ అయినటువంటి సుధామా ప్రసాద్ గారు యాదగిరిగుట్టకు ఇచ్చేసి సహారా బాధితుల తరఫున మాట్లాడడం జరిగింది. సహారా అనేది దేశంలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణం. 13 కోట్ల మంది బాధితులు ఉన్నారు దీనికి త్రూఅవుట్ ఇండియాలో. కేవలం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2,74,00,000 మంది బాధితులు ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. ఎప్పుడు సహారా యాజమాన్యాన్ని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు ఈ విషయం కోర్టులో ఉంది అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా దాటివేయడం జరుగుతుంది. కానీ కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు డబ్బులు ఎట్లయితే వాళ్ళు ఇవ్వలేరో డబ్బులు తీసుకోవద్దు కూడా. కానీ ఇంకో విషయం చెప్పాలంటే 2022లో సహారా అనే కంపెనీని సుప్రీంకోర్టు బ్యాన్ చేసి మీరు మీ ఎటువంటి కార్యకలాపాలు జరపకూడదు అని స్పష్టంగా తీర్పునిచ్చింది. అయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు దొంగతనంగా వైట్ పేపర్ మీద బిజినెస్ చేస్తూ ఉన్నారు. దీన్ని సహారా బాధితుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే దీంతోపాటు ఈరోజు సహారా బాధితుల కోసం వచ్చినటువంటి బీహార్ ఎంపీ గారికి నిజంగా మా యొక్క సాదర స్వాగతం తెలుపుతూ అలాగే వారి యొక్క పాదాలకి పాదాభివందనం చేసుకుంటున్నాం. దయచేసి సుమన్ టీవీ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏ మీడియా కూడా మాకు సపోర్ట్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది సపోర్ట్ చేయకపోయినా కూడా కేవలం సుమన్ టీవీ మాత్రమే ఫ్రమ్ ద బిగినింగ్ సపోర్ట్ చేస్తూ ఉన్నది సహారా బాధితులకి. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను ఇప్పుడు దయచేసి మీకు క్లిప్ కూడా పంపించబోతున్నా, వాళ్ళు ఎట్లా ఇంకా దొంగతనంగా బిజినెస్ చేస్తున్నారు అనేది.